చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పంపించాడు సార్. తమ కోసం, తమ బంగారు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం వెళ్లిన తల్లి అక్కడ పడుతున్న కష్టాలను చూసిన కొడుకు చలించిపోయాడు. అక్కడ తన తల్లి పడే బాధను చూసిన తనయుడు తన తల్లిని రక్షించాలి అంటూ వేడుకుంటున్నాడు. మా అమ్మను రక్షించండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సవరపు రామలక్ష్మి ఓ ఏజెంట్ ద్వారా ఈ ఏడాది మార్చి నెలలో ఉపాధి నిమిత్తం మస్కట్కెళ్లింది. అయితే వెళ్లిన కొన్ని రోజులు రామలక్ష్మిని బాగానే చూసుకున్న ఇంటి యజమానులు ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు రామలక్ష్మి వీడియోలో చెప్పుకొచ్చారు. తనకు సక్రమంగా తిండి పెట్టకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ వీడియోలో కన్నీరు మున్నీరుగా విలపించింది రామలక్ష్మి. నాది అయినవేలు మండలం విలస గ్రామం. నా పేరు సౌరభ సతీష్. మా అమ్మగారి పేరు సౌరభ రామలక్ష్మి. తణుకుకు చెందిన ఎడ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని నమ్మి మోసపోయింది. మస్కట్ దేశం పంపించాడు. ఆవిడ్ని అక్కడ చాలా చిత్రహింసలుగా, నానా హింసలు, తిండి తిప్పలు లేకుండా చాలా దారుణంగా ఇబ్బంది పెట్టాడు ఆవిడ్ని. తెలిపిన వెంటనే నేను మన అమలాపురం కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి, కేసీఎం సెంటర్కి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశాను. వాళ్ళు స్పందించి అతి త్వరగా మా అమ్మగారిని తీసుకొస్తానని ఫిర్యాదు చేశారు. అయితే మస్కట్లో తల్లి పడుతున్న బాధను చూసిన కొడుకు తల్లడిల్లిపోతున్నాడు. తన తల్లి ఈ వయసులో అక్కడ చిత్రహింసలకు గురి కావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆ కొడుకు. అందుకే తన తల్లిని కాపాడాలి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లిని తణుకుకు చెందిన ఎడ్ల విజయ్ కుమార్ అనే ఏజెంట్ మోసం చేసి తీసుకెళ్లి మస్కట్కు పంపించారని, అక్కడ తన తల్లిని అనేక కష్టాలు పెడుతున్నారని, వెంటనే స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నాడు కొడుకు సతీష్. అయితే మరోపక్క మస్కట్లో రామలక్ష్మి పడుతున్న కష్టాల గురించి తీసిన వీడియో వైరల్ కావడం, మరోపక్క కొడుకు ఫిర్యాదు చేయడంతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్పందించారు. తక్షణమే భారత రాయబారం కార్యాలయం నుండి 2 రోజుల్లో ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి వెల్లడించారు. మైగ్రేషన్ సెంటర్ ఈ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ శాతం మంది కువైట్, మస్కట్, ఖత్తర్ ఇట్లా వెళ్ళటం ఉద్యోగరీత్యా జరుగుతుంది ఇక్కడ. దానిలో అక్కడ పడుతున్న ఇబ్బందులు గమనించిన గౌరవ కలెక్టర్ గారు సహృదయంతో, మంచి దయాహృదయంతో వాళ్ళందరినీ కూడా ఒక ఒడ్డుకు చేర్చాలి. సావరపు రామలక్ష్మి గారు ఆవిడ అక్కడ వాళ్ళు పెట్టే హింసలు భరించలేక ఇండియన్ ఎంబసీని ఆశ్రయించి వాళ్ళ ఆధారంలో ఉన్నారు. ఆవిడ ఆ ఎంబసీని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఆవిడ సంరక్షణ ఇచ్చి రేపు మార్నింగ్ ఆవిడ్ని ఇండియా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.